హాయ్ గాయ్స్, ఈరోజు మనం చూడబోతున్నాం మ్యాంగో పికిల్. దీనికోసం ఫస్ట్ మనం మ్యాంగోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, బట్ మాకు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. అండ్ మనం ఇది కలిపేటప్పుడు చేయి మంట పుడుతుంది కాబట్టి చేతికి నేను ఆయిల్ రాసుకున్నాను. సో మాకైతే ఈ కప్కి 3 కప్స్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇందులో వేసేది చూద్దాము. ఓకే, ఫస్ట్లీ ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంటే రా సాల్టే, బట్ దీన్ని మేము కొంచెం గ్రైండ్ చేసామన్నమాట, టెక్స్చర్ బాగుంటుంది అని చెప్పేసి. కారం పొడి మేము ఈ గ్లాస్కి తీసుకున్నామండి. సాల్ట్ కూడా ఈ గ్లాస్కే 2 కప్స్ తీసుకున్నాం. కారం పొడి వచ్చేసి 1 కప్ తీసుకున్నాం. వాళ్ళ పొడి అండి, ఒక ఫుల్ కప్ తీసుకుంటున్నాను. తర్వాత మెంతి పొడి, ఇది 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం బిటర్గా అనిపిస్తుంది, అంటే చేదుగా అనిపిస్తుంది. సో మనకి 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. గార్లిక్ పేస్ట్ అండి, మీరు గార్లిక్ అలానే వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగోదు, సో మేము పేస్ట్ చేసుకుంటున్నాము. సో ఈ పేస్ట్ అంతా నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి, ఇది మొత్తం వేసేద్దాం. మీరు అందరూ అనుకుంటారు కదా ఇది అమ్మమ్మ రెసిపీ అని, కానీ మా అమ్మమ్మ మాకేం నేర్పిలేదండి ఇలాంటివి. ఇది మా అమ్మ రెసిపీ. ఓకే గైస్, ఇది మిక్స్ చేసుకున్నాము. ఓకే, మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఇందులో ఆయిల్ వేయలేదు, పికిల్ ఎలా అవుతుందని. ఎందుకు వేయలేదంటే, ఇప్పుడు వేసేదానికంటే 3 days తర్వాత ఆయిల్ వేస్తే ఆ టెక్స్చర్ బాగుంటుందండి. సో అందుకే మేము 3 days తర్వాత కలిపేటప్పుడు వేద్దామని చెప్పి ఇప్పుడు వేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడండి కలర్ ఇలా ఉంది అని అనుకోకండి, మాది హోమ్ మేడ్ కారం పొడి, సో అందుకు కలర్ తక్కువ ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం A1 ఉంటుంది. ఓకే, ఇదంతా మిక్స్ అయిపోయింది. సో మనం దీన్ని ఒక 3 days ఇలానే పెట్టేసుకొని 3 days తర్వాత మళ్ళీ కలుపుకుంటే, అప్పుడు కలిపేటప్పుడు మనం సాల్ట్, కారం ఇవన్నీ టేస్ట్ చూసి అండ్ ఆయిల్ మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతే, మ్యాంగో పికిల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దామా. సూపర్ ఉంది గైస్, మసాలాలు అంతా. ఓకే బాయ్.